ఈరోజు సాయంత్రం 6 గంటలకి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ట్వీట్ అనేది వచ్చిందనమాట. దాంట్లో ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ జరుగుతుంది కానీ చెప్పారు. సో ఎస్ కరెక్టే, లాస్ట్ నైట్ నుంచి మనకి యూఎస్ మీడియేట్ చేస్తూ ఈ నెగోషియేషన్ జరిగాయి. యూఎస్ సైడ్ నుంచి మళ్ళీ అదేవిధంగా పాకిస్తాన్ ఇండియా సైడ్ నుంచి కూడా హైయర్ అఫీషియల్స్ ఈ యొక్క నెగోషియేషన్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ అట్ ద ఫైనల్ బోత్ ద గవర్నమెంట్స్ అగ్రీ ఫర్ ద సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనమాట. దీని కొనసాగింపుగానే మధ్యాహ్నం 3:45 విదేశాంగ కార్యదర్శి అయిన విక్రమ్ మిశ్రీ గారు మాట్లాడుతూ ఈ యొక్క సీజ్ ఫైర్ అనేది సాయంత్రం 5 గంటల నుంచి అమల్లోకి ఉంటుందని చెప్పారనమాట. అయితే ఇది ప్రస్తుతానికి టెంపరీ నేచర్, కానీ సోమవారం అంటే ఈ నెల 12వ తారీఖు దీన్ని మళ్ళీ కొనసాగింపుగా మళ్ళీ మీటింగ్ జరుగుతాయని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ లెవెల్లో వరకు ఇప్పుడు దాకా మీటింగ్స్ జరిగాయి. దీని కంటిన్యూషన్ మీటింగ్స్ జరిగి ఈ యొక్క సీజ్ ఫైర్ అగ్రిమెంట్ పర్మనెంట్ నేచర్ చేస్తామని చెప్పి చెప్పారనమాట ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో ఆల్మోస్ట్ ఎవరైతే ఐపీఎల్ ఫ్యాన్స్ ఉన్నారో, అదేవిధంగా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యే స్టూడెంట్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిద్దా లేదని డౌట్లో ఉన్న స్టూడెంట్స్, అదేవిధంగా ఎవరైతే స్టాక్ మార్కెట్లో తమ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని విత్డ్రా చేసుకున్నారో, సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ బ్యాక్ టు పెవిలియన్ అనమాట. మీ నార్మల్ డే ఆల్మోస్ట్ సోమవారం నుంచి స్టార్ట్ అవుతారు అనుకోండి. అండ్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్ ఐఏఎస్. థ్యాంక్ యూ.